అవతల ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి సైకో గాడు అని మాట్లాడారు. అంటే అంటే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నప్పుడు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మన భాష ఏ రకంగా వాడాలని ఒక ప్రముఖ హీరోకి తెలియదు అంటారా అసలు? అంటే దాన్ని ఎలా చూడొచ్చు రాజకీయ నాయకుల భాష మీద? ఇది ఒక పబ్లిసిటీ సార్, యాక్చువల్ గా పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చు. లేకపోతే ఇలాంటి వ్యక్తిని వెన్నుకునే ప్రజలు మూర్ఖులై ఉండాలి. కరెక్ట్గా చెప్పారు, అదే కరెక్ట్. ఎందుకంటే భాష సరిగా రానోడిని, ఏలుముద్ర గాలోని, చదువు రానోళ్ళని తీసుకొచ్చి అసెంబ్లీకి పంపిస్తే ఇలాగే ఉంటుంది సార్. అంటే మాట్లాడే విధానం సరిగా లేకపోతే ఇంత డిబేట్లు అవసరం లేదు కదా. కరెక్ట్ ప్రాపర్ గా చదువుకునే నాలెడ్జ్ ఉన్నాయని పంపిస్తే ఎందుకు ఇలాంటి వాళ్ళని పంపిస్తారో ప్రజలకు అర్థం కావడం లేదు. ముందు ప్రజలకు బుద్ధి ఉండాలి. ఎందుకు ఇలాంటి వాళ్ళు సెలెక్ట్, ఏం ఉపయోగం వీళ్ళ వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల? మాటలు రానోడిని, మూగోడిని, కన్ను లేనోని, ప్రజల మీద విశ్వాసం లేని వాళ్ళని, పబ్లిక్ అంటే ఇష్టం లేని వాళ్ళని, ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెట్టిన ప్రజలకు